హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చల్లగా బటర్ మిల్క్ అండ్ లస్సీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ యామిని గౌతమ్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారనుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పెట్టేశారనుకో, నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 3 టీ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దాంట్లో ఒక 2 టీ స్పూన్స్ వరకు పంచదారని యాడ్ చేసుకోండి. స్వీట్నెస్ అనేది మీ ఇష్టం. ఇక్కడ మీరు ఎక్కువ కావాలని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తక్కువ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్స్ వరకు మీగడని యాడ్ చేస్తున్నాను, పాల మీగడ. ఇది స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక 3 to 4 ఐస్ క్యూబ్స్ వరకు యాడ్ చేసి బ్లెండ్ చేసుకుంటున్నాను. బ్లెండ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సర్వ్ చేసిన తర్వాత పైన టాపింగ్ కోసం సన్నగా తరుముకున్న బాదంని యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు యమ్మీ లస్సీ రెడీ అయిపోయింది. చల్లగా తాగొచ్చు ఈ సమ్మర్లో. తర్వాత ఇప్పుడు బటర్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక చిన్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే కొంచెం 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొన్ని పుదీనా ఆకులు. తర్వాత కమ్మటి పెరుగు ఒక 1/2 కప్ వరకు యాడ్ చేసుకొని, ఆ తర్వాత దాంట్లోనే ఒక 3 నుంచి 4 ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ యాడ్ చేశాక దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోండి, బ్లెండ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకున్న తర్వాతకి పైనుంచి కొంచెం పుదీనా ఆకులు అండ్ కొంచెం జీలకర్ర వేసేస్తే చాలా ఎమ్మీ టేస్టీ బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. Thank you for watching my video. If you like my video, please like, share, comment and subscribe to my channel. Thank you.